మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సీఫుడ్ వ్యాపారం అంశంపై కీలక చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో భారతీయ సీఫుడ్ ఎగుమతిదారులకు దీర్ఘకాలంగా ఒక అడ్డంకిగా ఉన్న వైట్ స్పాట్ వైరస్ కారణంగా ఆస్ట్రేలియా విధించిన నిబంధనలో కీలక ముందడుగు పడింది. ఈ నిబంధనల వల్ల రొయ్యల ఎగుమతిపై ఆంక్షలు ఉండేవి. అయితే రెండు దేశాల ప్రభుత్వాలు చేసిన విస్తృత కృషి ఫలితంగా భారతీయ రొయ్యల దిగుమతికి తొలి ఆమోదం నేడు లభించిందని లోకేష్ ప్రకటించారు. ఒక మార్కెట్పై అతిగా ఆధారపడటాన్ని తగ్గించడానికి కొత్త మార్కెట్లను తెరవడం కొనసాగించాలని ఈ సందర్భంగా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా సీఫుడ్ రంగం ఏర్పాటు చేసిన గ్రేట్ ఆస్ట్రేలియన్ సీఫుడ్ బ్రాండ్ ను మంత్రి లోకేష్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఈ బ్రాండ్ ఆసిన్ సీఫుడ్ ను ప్రీమియం ఆఫీసర్ గా ప్రచారం చేస్తూ వాల్యూ చైన్ లో ముందుకు సాగిందని, ఈ విషయంలో తాము ఎక్కువగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎస్ఐఏ పాత్ర, బయోసెక్యూరిటీ, ఎగుమతుల ప్రదర్శనపై సీఈఓ వెరానికా పాపాకోస్టా వివరించారు. దీనికి బదులుగా మంత్రి లోకేష్ ఏపీలో ట్రేడ్ మిషన్లు, గ్లోబల్ నెట్వర్కింగ్ ప్రోగ్రాంల ద్వారా మార్కెట్ లింకులను బలోపేతం చేయాలని, ప్రాసెసింగ్, కోల్డ్ చైన్, ప్యాకేజింగ్ లో ఆధునిక టెక్నాలజీలు తీసుకురావాలని సూచించారు.